ఈరోజు వీడియోలో మనం టీకాలంటే ఏమిటి? అసలవి మనకెందుకు అంత ముఖ్యం? అనే విషయాల్ని అర్థం చేసుకోబోతున్నాం. మనం ఒక్కసారి టైమ్ ట్రావెల్ చేసి చరిత్రలో వెనక్కి వెళ్దాం. లక్షలాది మంది ప్రాణాలను తీసిన, బ్రతికి ఉన్న వాళ్ళ ఒంటి నిండా భయంకరమైన మచ్చలను మిగిల్చిన ఒక డేంజరస్ వ్యాధిని ఊహించుకోండి. అవును, నేను మాట్లాడుతున్న ఆ వ్యాధి పేరే మశూచి, అంటే స్మాల్ పాక్స్. ఆ రోజుల్లో ప్రజలకు ఈ వ్యాధి నుండి తమను తాము కాపాడుకోవడానికి ఎలాంటి మార్గం ఉండేది కాదు. ఇది చాలా భయానకంగా, ఎప్పుడు ఎవరికొస్తుందో తెలియకుండా ప్రాణాంతకంగా ఉండేది. కానీ 1800 శతాబ్దంలో ఎడ్వర్డ్ జెన్నర్ అనే ఒక డాక్టర్ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించాడు. పాలు పితికే వాళ్లకు, అంటే మిల్క్ మేడ్స్ ఉంటారు కదా, వాళ్లకు కౌపాక్స్ అనే మరొక ఇన్ఫెక్షన్ సోకుతోందని. ఇది చాలా చిన్న జబ్బే అయినప్పటికీ దీనివల్ల వాళ్లకు ఆ పెద్ద మశూచి వ్యాధి రావడం లేదని ఆయన చూశారు. ఇది జెన్నర్‌ను ఆలోచనలో పడేసింది. కౌపాక్స్ నిజంగానే వారిని స్మాల్ పాక్స్ నుండి రక్షిస్తోందా అని ఆయన అనుమానపడ్డాడు. సరే, తన ఆలోచన నిజమో కాదో ఒక టెస్ట్ చేయాలనుకున్నాడు. అందుకే ఆయన ఒక పాల మనిషి చేతిపై ఉన్న కౌపాక్స్ పుండు నుండి ద్రవాన్ని తీసుకొని ఆ ద్రవాన్ని 8 ఏళ్ల బాలుడి శరీరంలోకి ఎక్కించాడు. 2 వారాల తర్వాత ఆయన ఆ బాలుడిని మశూచి వైరస్‌కు ఎక్స్‌పోజ్ చేశారు. ఆశ్చర్యకరంగా ఆ బాలుడికి ఏమీ కాలేదు. అతను ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇదే ప్రపంచంలో తయారైన మొట్టమొదటి టీకా. ఇదే వ్యాక్సిన్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వ్యాక్సిన్ అనే పదం వాకా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం వాకా అంటే ఆవు. కానీ అసలు ఇక్కడ ఏం జరిగింది? ఆ వ్యాక్సిన్ ఎలా పనిచేసింది? ఆ బాలుడు ఎందుకు జబ్బు పడలేదు? ఇవే కదా మనకు ఆలోచనలో పడేస్తున్న ప్రశ్నలు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మన శరీరం లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మన శరీరం మీద ఎప్పుడూ దాడి జరుగుతూనే ఉంటుంది. అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న గాలిలో, నీటిలో లేదా ఆహారంలో కూడా వ్యాధికారకాలు ఉంటాయి. వ్యాధికారకాలంటే ప్యాథోజన్స్. ఇవెప్పుడూ మన శరీరంలోకి చొరబడి మనకు జబ్బు తెప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. కానీ భయపడకండి. మన శరీరానికి ఒక సొంత రక్షణా వ్యవస్థ ఉంది. దాన్నే మనం వ్యాధి నిరోధక వ్యవస్థ అంటాం. ఇదెప్పుడూ ప్యాథోజన్స్ లాంటి దొంగల కోసం వెతుకుతూనే ఉంటుంది. మన వ్యాధి నిరోధక వ్యవస్థలో కొన్ని ప్రత్యేకమైన సెల్స్ ఉంటాయి. అంటే కొన్ని కణాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. వీటిని మన ఏరియాలో గస్తీ తిరిగే పోలీసులు ఉంటారు కదా, అలా అనుకోండి. మనం సేఫ్‌గా ఉన్నామా లేదా, దొంగలు ఎవరైనా మన ఇంట్లోకి వస్తున్నారా అని వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారు కదా. కానీ ఎంత సెక్యూరిటీ ఉన్నా ఒక్కోసారి 1, 2 దొంగతనాలు, కొంతమంది దొంగలు ఇంట్లోకి చొరబడతారని మనకు తెలుసు కదా. అలాగే మన శరీరంలో కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నప్పటికీ కొన్ని వ్యాధికారకాలు లోపలికి దూరిపోతాయి. సరే, ఒక ప్యాథోజన్ మన శరీరంలోకి వచ్చేసింది అనుకుందాం. వెంటనే మన ఇమ్యూన్ సిస్టమ్ అలర్ట్ అవుతుంది. ఇదెలా? లోపలికి వచ్చిన ప్రతి ప్యాథోజన్ మీద ప్రతిజనకాలు అనే కొన్ని స్పెషల్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ యాంటీజెన్స్ అనేవి ఐడి కార్డ్ లాంటివి. వీడు మనిషి కాదు, వీడు బయట నుంచి వచ్చిన దొంగ అని మన ఇమ్యూన్ సిస్టమ్ గుర్తుపట్టడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ప్రతిజనకాలు అనేవి ఒక కణాన్ని పరాయిది అని చెప్పే గుర్తులు. ప్యాథోజన్ అనేది జబ్బు చేసే క్రిమి అయితే యాంటీజెన్ అనేది ఆ క్రిమి మీద ఉండే ఒక చిన్న ముక్క. దీన్ని చూసే మన ఇమ్యూన్ సిస్టమ్ అలర్ట్ అవుతుంది. ఎప్పుడైతే యాంటీజెన్ దొరికిందో వెంటనే మన బాడీ తన సైనికుల్ని యుద్ధానికి పంపిస్తుంది. వారే మన తెల్ల రక్త కణాలు. వీళ్ళే మన సైనికులు. వీళ్ళు ఇన్ఫెక్షన్ ఉన్న చోటికి పరిగెత్తుకుంటూ వస్తారు. మన దగ్గర రకరకాల తెల్ల రక్త కణాలు ఉన్నాయి. కొన్ని డబ్ల్యూబీసీలు. డబ్ల్యూబీసీ అంటే తెలుసు కదా, వైట్ బ్లడ్ సెల్స్. డైరెక్ట్గా ప్యాథోజన్ను మింగేసి చంపేస్తాయి. కానీ ఇన్ఫెక్షన్ గట్టిగా ఉన్నప్పుడు వాటికి ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి, అంటే కొంచెం బ్యాకప్ కావాలి. అందుకే ప్రతిరక్షకాలు అనే స్పెషల్ ప్రోటీన్లను తయారు చేసే మరికొన్ని డబ్ల్యూబీసీలు రంగంలోకి దిగుతాయి. ఈ ప్రతిరక్షకాలు అంటే యాంటీబాడీస్ అనేవి ఆ నిర్దిష్టమైన ప్యాథోజన్ని చంపడానికి తయారైన స్పెషల్ సోల్జర్స్ లాంటివి. ప్రతి యాంటీజెన్కు దానికి సరిపోయే
ఒక ప్రత్యేకమైన యాంటీబాడీ ఉంటుంది. తాళం కప్పకు సరిపోయే తాళం చెవి ఉంటుంది గదా! అలాగన్నమాట. ఈ ప్రతిరక్షకాలన్నీ కలిపి ఆ ప్యాథోజన్ చుట్టూ చేరి చివరికి దాన్ని నాశనం చేస్తాయి. మొదటిసారి ఒక కొత్త క్రిమి మన బాడీలోకొచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని గుర్తుపట్టి, దానికి తగ్గ ప్రతిరక్షకాలను తయారు చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఈ లేట్ అవ్వడం వల్లే మనం జబ్బు పడతాం. దీన్నే ప్రాథమిక సంక్రమణ అంటాం. అంటే ప్రైమరీ ఇన్ఫెక్షన్. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా తెలివైనది. యుద్ధం అయిపోయాక అది ఈ విషయాన్ని అస్సలు మర్చిపోదు. ఆ దొంగ ఎలా ఉన్నాడో గుర్తుపెట్టుకుంటుంది. దానికోసం మెమోరీ సెల్స్ లేదా జ్ఞాపక శక్తి కణాలు అనే స్పెషల్ కణాలను తయారు చేసి పెట్టుకుంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఒకవేళ అదే క్రిమి రెండోసారి దాడి చేస్తే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎంత ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతుందంటే, మనకసలు జబ్బు చేసినట్టు కూడా అనిపించదు. మన దగ్గర ఆల్రెడీ ప్లాన్ రెడీగా ఉంది కదా! ఏ ప్రతిరక్షకం వాడాలో, ఎలా కొట్టాలో దానికి ముందే తెలుసు. దీన్నే మనం ద్వితీయ స్పందన అంటాం. అంటే సెకండరీ రెస్పాన్స్. పాథోజన్ రెండోసారి రావడాన్ని ద్వితీయ సంక్రమణ అంటాం. అంటే సెకండరీ ఇన్ఫెక్షన్. ఇదంతా సరే. మరి టీకా ఏం చేస్తుంది? అది సరిగ్గా ఈ జ్ఞాపక శక్తిని వాడుకుంటుంది. టీకాలనేవి ఒక రకంగా వ్యాధి క్రిముల యొక్క చాలా బలహీనమైన లేదా చనిపోయిన భాగాలు. ఇవి మన బాడీలోకి వెళ్ళినప్పుడు మనకు నిజంగా జబ్బు రాదు. ఎందుకంటే అవి చాలా వీక్‌గా ఉంటాయి. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్‌ని నిద్ర లేపడానికి, దాన్ని ట్రిగ్గర్ చేయడానికి ఇవి సరిపోతాయి. కాబట్టి సింపుల్‌గా ఏం జరుగుతుందంటే, పాథోజన్ యొక్క డమ్మీ వెర్షన్‌ను మన బాడీలోకి పంపిస్తాం. దీన్ని చూసి మన ఇమ్యూన్ సిస్టమ్ నిజమైన యుద్ధం అనుకుని దానికి కావాల్సిన ప్రతిరక్షకాలను తయారు చేసి పెట్టుకుంటుంది. అంటే ఇది మన బాడీ లోపల జరిగే ఒక మాక్ డ్రిల్ లేదా ప్రాక్టీస్ రన్ అలాంటిదన్నమాట. ఏమాత్రం హాని అయితే ఉండదు. కానీ ట్రైనింగ్ అయిపోతుంది కదా! ఎడ్వర్డ్ జెన్నర్ చేసింది కూడా ఇదే. ఆయన స్మాల్ పాక్స్ వైరస్ యొక్క వీక్ వెర్షన్‌ను ఆ బాలుడి బాడీలోకి ఎక్కించాడు. ఇలా ప్రాక్టీస్ అయిపోయాక మన బాడీ దగ్గర వెపన్స్ రెడీగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే నిజమైన డేంజరస్ పాథోజన్ అంటే శత్రువు ఆ స్మాల్ పాక్స్ వైరస్ దాడి చేస్తుందో మన బాడీ దాన్ని ఎదుర్కోవడానికి ఫుల్ రెడీగా ఉంటుంది. ఇలా మనం ఒక క్రిమి యొక్క బలహీనమైన భాగాన్ని పంపించి భవిష్యత్తులో వచ్చే రియల్ అటాక్ కోసం మన ఇమ్యూన్ సిస్టమ్‌ని సిద్ధం చేయడమే టీకా పని. ఈ టీకాను మన బాడీలోకి ఎక్కించే ప్రక్రియనే మనం వ్యాక్సినేషన్ అంటాం. ఇది మనకు ఒక స్పెసిఫిక్ వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. టీకాలను ఇంజెక్షన్ ద్వారా ఇవ్వచ్చు లేదా పోలియో చుక్కల మందులాగా నోటి ద్వారా కూడా ఇవ్వచ్చు. ఈ వ్యాక్సిన్లు వచ్చిన తర్వాత మనం చాలా భయంకరమైన వ్యాధులను జయించగలిగామని సైంటిస్టులు చెబుతున్నారు. దీన్నే మనం వ్యాధి నిరోధకత ఇమ్యునైజేషన్ అంటాం. ఇమ్యునైజేషన్ అంటే టీకాల ద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్‌ను స్ట్రాంగ్‌గా మార్చి ఆ జబ్బులు మన దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకునే ఒక పెద్ద ప్రోగ్రామ్ అన్నమాట. మన డైలీ లైఫ్‌లో మనం చూసే కొన్ని ముఖ్యమైన టీకాలేంటంటే, క్షయవ్యాధి రాకుండా పుట్టిన పిల్లలకిచ్చే బీసీజీ టీకా. మనలో అందరూ ఈ టీకా తీసుకొనే ఉంటారు. అలాగే పోలియో లేని సమాజం కోసం మన భారతదేశంలో పల్స్ పోలియో ప్రోగ్రాం ద్వారా 5 ఏళ్లలోపు పిల్లలందరికీ వేసే ఓరల్ పోలియో చుక్కలు. ఇంకా ఎంఎంఆర్ టీకా ఉంది. ఇది తట్టు అంటే మీజిల్స్, దవడ బిళ్ళలు అంటారు కదా! మమ్స్ మరియు రుబెల్లా అనే 3 వ్యాధుల నుండి కాపాడుతుంది. డీపీటీ టీకా. ఇది డిఫ్తీరియా, కొరింత దగ్గు మరియు ధనుర్వాతం నుండి రక్షణ ఇస్తుంది. ఒకప్పుడు మశూచి అంటే ఊళ్ళకు ఊళ్ళే భయపడేవి. కానీ ఈరోజు మన దగ్గరున్న ఈ టీకాల వల్ల అది మనకు ఒక రక్షణా కవచంలాగా మారింది. చివరిగా ఒక్క మాట. చికిత్స కంటే నివారణే ముఖ్యం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అని మనకు తెలుసు కదా! టీకాలు వేసుకోవడం అంటే నివారణ వైపు వేసే మొదటి అడుగు.